అట్లానే ఘంటసాల గారి ఈ క్యారెక్టర్ చివరి ఏజ్లో బిఫోర్ క్లైమాక్స్ ఒక సీన్ చూశాను. నాకు ప్రతిరోజు ఈ ఫంక్షన్కి వచ్చేటప్పుడు కూడా దారిలో ఒక 5-6 సార్లు గుర్తొచ్చింది ఆ సీను. అదేంటంటే వాళ్ళ ఆవిడ అడుగుద్ది, ఏమండి మీరు ఇంత డబ్బు సంపాదించారు, మీరు ఎందుకు సినిమాలు తీశారని అడుగుద్ది. అడిగితే ఆయన చెప్పలేడు, ఆ గొంతు ఏమనుకోవద్దు నేను చెప్పేస్తున్నాను మీరే మీ పర్మిషన్. అడిగితే పక్కన ఘంటసాల గారి స్నేహితుడు చెబుతారు, అమ్మా డబ్బులు సంపాదించడం కాదు 10 మందిని బతికించడం ఆయనకి ఇష్టం. సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు తీసి 10 మందిని బ్రతికించడం ఆయన జీవితానికి ధన్యం. ఆయనకు పోతాయని తెలిసి కూడా సినిమాలు తీయటం మొదలుపెట్టి నష్టపోయారు, అయినా ఆయన తృప్తి అని చెప్పారు. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి నిర్మాత కూడా ఎవరు కూడా నిజ జీవితంలో కూడా ఏ నిర్మాత కూడా ఎదుటి వాళ్ళకి ఎక్కొట్టాలనో లేకపోతే ఇంకోటి చేయాలని కేవలం సర్వస్వం అర్పించేది ఆ సినిమా మీద కుతూహలం, వ్యామోహం. అది నాకు కొంత తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మా సినిమా వాళ్ళ చరిత్ర మొత్తం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఈ సినిమాలో ఉన్నట్టు చూయించి చాలా ఖ్యాతి రేపు సంపాదించబోతున్న డైరెక్టర్ గారు కలకాలం చల్లగా ఉండాలని, ఈ సినిమా ఇండస్ట్రీలో వీరికి రేపు రిలీజ్ అయిన తర్వాత మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ కూడా ఆయన తగిన సత్కారం చేయాలని, ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటానని, ఒక నిర్మాతగా, సాటి నిర్మాతగా, ఒక ఆడియన్గా ఈ సినిమా నేను చూసి ఫీల్ అయ్యేది. ఈ సినిమా టికెట్ ఫస్ట్ డే మా రామ సత్యనారాయణ చేత దాని విలువ ₹1,00,000 టికెట్గా నేను కొంటాను. అంత బాగుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.